కోట్ల మంది ప్రజల స్వప్నం తెలంగాణ రాష్ట్రం. దాన్ని నిజం చేసి చూపించారు కేసీఆర్. కేసీఆర్ అనే 3 అక్షరాలకు తెలంగాణ చరిత్రలో ప్రత్యేక అధ్యాయం ఉంటుంది. ఈ రోజున ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ మన కళ్ళ ముందుందంటే దానికి కారణం కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రం భావన పెరిగిపోయి ఇక ప్రత్యేక రాష్ట్రం అన్నది అసాధ్యమన్న వాతావరణంలో ఆయన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తానని సొంత పార్టీ పెట్టారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయాల్లో ఆయన వ్యూహాలు, ఆయన అడుగులు ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటాయి. తన మాటలే మంత్రంగా ఆయన చేసే రాజకీయాలు తెలంగాణ ప్రజల్ని కట్టిపడేస్తాయి. కేసీఆర్ రాజకీయ జీవితాన్ని పరిశీలించిన వారికి ఆయనను తక్కువ అంచనా వేయలేరు. ఎందుకంటే అసాధ్యం అనుకున్న పనులెన్నో ఆయన చేసి చూపించారు. అవకాశాలను అందిపుచ్చుకోవటంలో కేసీఆర్ను మించిన వారు లేరు. రాజకీయ పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన అనేది క్లిష్టమైన విషయం. అయినా ఎక్కడా దారి తప్పకుండా పోరాటం చేశారు. ప్రజల్లో సొంత రాష్ట్ర భావన పెంచేలా ఎప్పటికప్పుడు ఉప ఎన్నికలతో రాజకీయాలు చేశారు. కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తిన్నారు. కానీ ఆయన ఎప్పుడూ వెనకబడిపోలేదు. ఓ సందర్భంగా రాజశేఖర రెడ్డి రాజకీయంతో పార్టీ ఆయన చేతుల్లో నుంచి జారిపోయే ప్రమాదంలో పడింది. కానీ ఆ తర్వాత 2 నెలల్లోనే ఉద్యమం ఆకాశమంత స్థాయికి తీసుకెళ్లారు. ఆమరణ దీక్ష ప్రకటన తర్వాత కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రకటన చెయ్యక తప్పలేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత దాదాపుగా 10 ఏళ్ల పాటు ఆయన సీఎంగా ఉన్నారు. దశాబ్దాలుగా తెలంగాణను పట్టి పీడిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపించేందుకు ప్రయత్నించారు. తెలంగాణలో ఎంతో దిగువన ప్రవహించే గోదావరి నీటిని ఎత్తిపోసుకోవడానికి అన్ని చోట్లకు తరలించడానికి కాళేశ్వరం నిర్మించారు. అదే కాళేశ్వరం ఇవాళ ప్లాన్ చేయాలంటే కనీసం 5 లక్షల కోట్లు అవుతుంది. ఇక 10 ఏళ్ల కాలంలో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయి. విదేశీ నగరాల లుక్ వచ్చింది. పాలన విషయంలో, అభివృద్ధి విషయంలో కేసీఆర్ను ఎవ్వరూ విమర్శించలేరు. కేసీఆర్ అన్నింటిలోనూ 100కు 100% పర్ఫెక్ట్ కాకపోవచ్చు. అలా ప్రతి విషయంలోనూ 100కి 100% కరెక్ట్గా ఉండేవారు ఉండరు. ఆయన కూడా కొన్ని తప్పులు చేసుండవచ్చు. రాజకీయాల్లో ఓటమిని ఓ రాజకీయ నాయకుడి వైఫల్యంగా చెప్పలేం. గత ఎన్నికల్లో కేసీఆర్, బీఆర్ఎస్ రాజకీయంగా చేసిన వ్యూహాత్మక తప్పిదాల వల్ల జరిగి ఉండవచ్చు. కానీ ఈ కారణంగా ఆయన సాధించిన విజయాలను, తెలంగాణ కోసం చేసిన పోరాటాన్ని తక్కువ చేయలేం. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందిందన్నది కళ్ల ముందు కనిపించే నిజం. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి, రైతులకు అండగా నిలబడటానికి ఆయన శక్తి వంచన లేకుండా ప్రయత్నించారు. కేసీఆర్ రాజకీయ జీవితంలో ప్రతి పుట్టినరోజుకు ఓ టాస్క్ ఉంటుంది. ఎప్పటికప్పుడు అది సవాల్గానే ఉంటుంది. దాన్ని ఆయన సింపుల్గా అధిగమిస్తూ వస్తున్నారు. ఈ పుట్టినరోజుకు ఆయన 1 కంటే ఎక్కువ టాస్కులు ఉన్నాయి. వాటిని ఆయన అధిగమిస్తారని ట్రాక్ రికార్డ్ నిరూపిస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.